ఎంతో ఫ్రెష్ ప్రతిభ బయటకు వారి జీవ సాంకేతిక ఉత్పత్తులు వాడండి, అధిక దిగుబడులు పొందండి. ఫ్లోరైడ్ ను తరిమి కొట్టగల ఏకైక ఆయుధం తులసి. నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు జాతకరీత్యా ఏ విధంగా ఉంటుందో తెలియచేయడానికి డాక్టర్ నరసింహాచార్యులు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. ఈ రోజు శుభ సమయాలు అలాగే దుర్ముహూర్తాల గురించి చెప్తారా? శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. G24 గంటల ప్రేక్షకులకి అదృష్ట శుభోదయం. స్వస్తి శ్రీ చాంద్రమానేన ప్రభవాది శ్రీ విజయనామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం. రోజు మే 11వ తేదీ శనివారం. శుద్ధ పాడ్యమి ఉదయం 8 గంటల 5 నిమిషాల వరకు, తదనంతరం విధియ. ఈరోజు కృత్తికా నక్షత్రం ఉదయం 11 గంటల వరకు, అట్లాగే వర్జం తెల్లవారుజామున 4 గంటల 55 నిమిషాలకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు, అట్లాగే దుర్ముహూర్తం ఉదయం 5 గంటల 38 నిమిషాల నుంచి 7 గంటల 21 నిమిషం వరకు. ఇక ఈరోజు అదృష్ట సమయం ఉదయం 10 గంటల 45 నిమిషాల నుంచి 11 గంటల 10 నిమిషాల వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాల నుంచి 7 గంటల 12 నిమిషాల వరకు. ఈ అదృష్ట సమయంలో నిత్యం మన దైనందిక జీవితంలో భాగంగా ఉదయం శుభముహూర్త సమయంలో దీపారాధన, దైవారాధనతో మీ నూతన కార్యరంగాలు ఆరంభించుకోండి. అట్లాగే మహాలక్ష్మి పూజా కార్యక్రమాన్ని చేస్తున్నవారు తప్పనిసరిగా ఈరోజు సాయంత్రం 6 గంటల 10 నిమిషాల నుంచి 7 గంటల 12 నిమిషాల మధ్యకాలంలో మీ పూజాది కార్యక్రమం ఆరంభించండి. మీకు మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి. గురువుగారు, ఈ రోజు ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది, అలాగే ఏ రంగాల వారికి అనుకూలంగా ఉంటుందంటారు? ఈరోజు విశేషించి శనివారం, వైశాఖ మాసం ఆరంభ సమయం. తప్పనిసరిగా ఈ వైశాఖ మాసంలో తొలి శనివారం వెంకటేశ్వర స్వామి వారి దర్శన అత్యంత యోగ్యమైనది. అట్లాగే శని సంబంధమైనటువంటి వారం కాబట్టి తప్పనిసరిగా శనికి తైలాభిషేకాది కార్యక్రమాలు జరిపించండి. ఈరోజు క్రయ విక్రయాలకు కొంత ప్రతికూల కాలంగానే ఉంటుంది. అట్లాగే ఈరోజు కృత్తికా కార్తె ఆరంభం. రాబోయేటువంటి కొద్ది సమయాల్లో ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో చెదురుమదులు వర్షాలు పడవచ్చు. అట్లాగే వడగళ్ల కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానతో రైతులకు కొద్దిగా కష్టకాలం అని చెప్పవచ్చు. నిన్న మనం లైవ్లో చెప్పుకున్నాం, వాహన ప్రమాదాలు భారీగా జరుగుతాయని. మనం ఏ ప్రాంతాలతో మనం చెప్పుకున్నామో అదే రకంగా ఈరోజు తెల్లవారుజాము నుంచి జరుగుతున్నాయి. అట్లాగే ఈరోజు కూడా మహబూబ్ నగర్, వరంగల్ ప్రాంతాల్లోనూ, అట్లాగే నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లోనూ, నెల్లూరు, కడప, కర్నూలు, తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో వాహన ప్రమాదాలు భారీగా జరిగే అవకాశాలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు అదృష్ట సమయంలోనే ప్రయాణాలు ఆరంభించండి. అవకాశం ఉన్నంత వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. అట్లాగే క్రయ విక్రయాలకు ఈరోజు ప్రతికూల కాలం. అట్లాగే షేర్ మార్కెట్ రంగాలు కొద్దిగా నష్టాలు చూసే అవకాశం ఉంది. అట్లాగే ఈరోజు ఆడేటువంటి ఐపీఎల్ మ్యాచ్ కూడా కాస్త వర్షాభావ పరిస్థితులు కొద్దిగా అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈరోజు కొన్ని కార్యరంగాలు వాయిదా వేసుకోవడం 100% అన్ని రాసుల వారు తప్పనిసరిగా ఈరోజు శ్రీవారిని దర్శించి తప్పనిసరిగా స్వామివారికి పూజాది కార్యక్రమం జరిపించండి. మీకు మంచి ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఓకే గురుగారు. గుంటూరు నుంచి అనుష కాల్ చేశారు. నమస్కారం అనుష గారు. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అన్నయ్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 9/1/1987. 87. ఉదయం 10 గంటలకు. ఓకే. ప్లేస్ ఏదండి? గుంటూరు అండి. ఓకే. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏంటండి? ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే మా అన్నయ్య జాబ్ అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుందని. ఓకే అండి. మీ అన్నయ్య పేరు చెప్తారా? శివరామకృష్ణ. గురుగారు చెప్తారు, వినండి. ఓకే. 87వ సంవత్సరంలో పుట్టినటువంటి శివరామకృష్ణ యొక్క అదృష్టం, వారి యొక్క భవిష్యత్తు సాధ్యమైనంత వరకు ఉద్యోగ ప్రయత్నం అంత ఈ సంవత్సరం అంత అనుకూలం కాదు అని చెప్పవచ్చు. అయితే ఆ డేట్ ఆఫ్ బర్త్
వ్యాపార రంగానికి అనుకూలమైనటువంటిదిగా ఉంది. కేవలం ఉద్యోగమే ప్రధానంగా పెట్టుకోకుండా, అంటే ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు, కానీ మీకు అక్టోబర్ నవంబర్ వరకు కూడా మీకు కొద్దిగా కష్టంగానే ఉంటుంది. తప్పనిసరిగా ఏదైనా తనకున్నటువంటి పూర్వ అనుభవంతో ఏదైనా చిన్న వ్యాపారం ద్వారా తాను చదువుకున్నటువంటి ప్రొఫెషన్లోనే బిజినెస్గా చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది. తప్పనిసరిగా నవంబర్ 14వ తారీఖు నుంచి వారికి అనుకూల కాలంగా ఉంది. నవంబర్ 14వ తారీఖు వరకు కొంత ఇబ్బందులు పాలవుతూనే కార్యరంగాలు పూర్తి చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. మరో కాలర్ సురేందర్ రెడ్డి నిజామాబాద్ నుంచి కాల్ చేశారు. నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మేనగోడల గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 17/5. హలో, 17/5/87. ఓకే, ప్లేస్ ఏదండి? నిజామాబాదేనా? సంధ్యారాణి పేరు. నిజామాబాద్ అండి. ఓకే, గురుగారు చెప్తారు, వినండి. సంధ్యారాణి యొక్క అదృష్టం, వారి యొక్క భవిష్యత్తు ద్వారా కొద్దిగా ఈ సంవత్సరం ఇందాక చెప్పినట్టుగానే 87లో పుట్టినటువంటి వారందరికీ, 87, 88లో పుట్టిన వారికి అందరికీ కూడాను నవంబర్ 14వ తారీఖు తర్వాత కాలం అనుకూలంగా ఉంటుంది. సో మొట్టమొదటి అమ్మాయి కొద్దిగా మానసిక ఆందోళనతో పాటు కొద్దిగా మానసిక వ్యతిరేక లక్షణాలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. సో తా పట్టుకునే కుందేలకి మూడే కాళ్ళు అన్న చందంలో కొన్ని ఆలోచన విధానాల్లో కొద్దిగా మార్పులు అవసరం అవుతున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు నవంబర్ 14వ తారీఖు వరకు మనకు ఎన్ని సోమవారాలు వస్తాయో అన్ని సోమవారాలు తప్పనిసరిగా శివాలయంలో అభిషేకాది కార్యక్రమాలు చేయించుకోండి. సో ఆమెకు వైవాహిక జీవితం ప్రశాంతంగా జరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా కొన్ని ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నవంబర్ 14వ తారీఖు నుంచి 7 సంవత్సరాల కాలం వరకు అనుకూలంగా ఉంది. అంతవరకు వెయిట్ చేయడం ఉత్తమం. మరో కాలర్ శ్రవణ్ కుమార్ గోదావరి ఖని నుంచి కాల్ చేశారు. నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి. శ్రవణ్ కుమార్ గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. సరేనండి, చెప్తారా? సరే. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? చెప్తానండి. 12/9. చెప్తాను. 12/9/1989. ఎవరిదండి ఈ డేట్ ఆఫ్ బర్త్? మా కొడుకుది. ఓకే, మీ అబ్బాయి పేరు చెప్తారా? మా అబ్బాయి పేరు శ్రవణ్ కుమార్ అండి. ఓకే ఓకే. ఎక్కడండి? గోదావరి ఖనేనా పుట్టింది? గోదావరి ఖని పుట్టింది. ఓకే అండి. సో శ్రవణ్ కుమార్ యొక్క అదృష్టం ఈ నెల 27వ తారీఖు నుంచి అనుకూల కాలంగా మారుతూ 17 సంవత్సరాల కాలం అనుకూలంగా ఉంది. శ్రవణ్ కుమార్ యొక్క ఆలోచన విధానం మీకు కొద్దిగా ఇబ్బందికరమైనప్పటికీ మీ ఆలోచన ప్రకారం నడిచే విధంగా మీరు అతను మరచుకోవడం ఉత్తమం. అతనికి గురు చంద్రులు ఇద్దరు కూడా నీచంలో ఉండటం వల్ల కొద్దిగా వ్యతిరేకత, ప్రతికూల ఫలితాలు వస్తూ ఉన్నాయి. తప్పనిసరిగా 7 గురువారాలు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా దేవాలయంలో శనగలు ప్రసాదంగా పంచడం ద్వారా వారికి 8వ వారం తర్వాత వారికి అనుకూలంగా ఉంటుంది. 7 వారాలు గురు సంబంధమైనటువంటి శనగలు ప్రసాదంగా పంచండి. 8వ వారం నుంచి వారికి అనుకూలంగా మారుతూ సుమారు 17 సంవత్సరాల వరకు వారికి అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. కర్నూలు నుంచి హాసిని కాల్ చేశారు. నమస్కారం హాసిని గారు. నమస్తే అండి. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 1997 ఓకే. ఆగస్టు 1 మధ్యాహ్నం 1:01. ఓకే. శుక్రవారం ఒంగోలులో పుట్టారు. శుక్రవారం ఒంగోలు. 93లో పుట్టినటువంటి హాసిని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చే వారి భవిష్యత్తులో 97 సరేనా? 97లో పుట్టినటువంటి మీ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా మీ భవిష్యత్తు ప్రధానంగా తీసుకున్నప్పుడు ఎడ్యుకేషన్ రంగంలో మీరు వెళ్లాల్సిన రంగాలు బీఎస్సీ బయోకెమిస్ట్రీ, బి.ఫార్మసీ, అట్లాగే బీఎస్సీ అగ్రికల్చరర్, ఈ 3 సంబంధమైనటువంటి విద్యలు తప్ప ఇంజనీరింగ్ రంగానికి మీకు అర్హత ఉన్నప్పటికీ మీ వల్ల సక్సెస్ కాలేరని చెప్పవచ్చు. దయచేసి దీని మీరు పాజిటివ్గా సహజంగా మనకు ఎంసెట్ రాస్తున్నాం, సీట్ వస్తుంది, జాయిన్ అవుతున్నారు. మొదటి 2 నెలలు ఎంతో హుషారుగా ఉంటుంది. కొత్తగా పెళ్ళినటువంటి అల్లుడు గనక
తొందరపాటుతనంగా ఉన్నట్టు 3 నెలల పాటు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. 4వ నెల నుంచి కష్టం మొదలవుతుంది. కాబట్టి ఏ డేట్ ఆఫ్ బర్త్ కి ఏ ఎడ్యుకేషన్ పీరియడ్ సక్రమంగా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అట్లాగే మీ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా మీరు భవిష్యత్తులో మీరు తీసుకోవాల్సినటువంటి గ్రూప్స్ బీఎస్సీ అగ్రికల్చర్ కానీ, బి ఫార్మసీ కానీ, అట్లాగే బీఎస్సీ బయోకెమిస్ట్రీ ఇట్లా కనుక వెళ్ళినట్టయితే మీరు ఒక ప్రధానమైనటువంటి ఒక యూనివర్సిటీలో ప్రభుత్వ రంగ ఉద్యోగంతో పాటు ఒక మంచి ప్రొఫెసర్గా వెళ్లే అవకాశాలు బలంగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ ఉద్యోగితోనే వివాహం జరుగుతుంది. అది కూడా మీకు మీ ప్రకాశం జిల్లా వ్యక్తితోనే వివాహం జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. సాధ్యమైనంత వరకు జూన్ 11వ తారీఖు నుంచి 11 సంవత్సరాల 2 మాసాలు మీకు అనుకూలంగా ఉంది. సో మీ ఆలోచన విధానం ఇప్పుడు నేను చెప్పిన దానికి అనుకూలంగా మార్చుకుంటూ మీ విద్యా రంగాన్ని ప్రయత్నించండి, మీరు మంచి ఫలితాలు పొందుతారు. మరో కాలర్ హైదరాబాద్ నుంచి మహేశ్వరి గారు కాల్ చేశారు. నమస్కారం అండి మహేశ్వరి గారు. చెప్పండి. చెప్పండి, మీరే చెప్పాలి. సెప్టెంబర్ 5 అండి. సెప్టెంబర్ 5 1994 అండి. 94. ఇది ఎవరిదండి, మీదేనా? మా పాపదండి. మీ పాప పేరు ఏంటండి? మహేశ్వరి మౌనిక అండి. మహేశ్వరి మౌనిక. ఎక్కడండి పుట్టింది? తణుకండి. తణుకు. ఓకే అండి. సెప్టెంబర్ 5 అండి, 94 అండి. సమయం చెప్తారా? 2:25 మధ్యాహ్నమా పొద్దునండి? 4వ తారీఖు తెల్లారగట్లండి, తెల్లవారితో 5 అనగానండి. ఓకే అండి, గురువు గారు చెప్తారు, వినండి. నమస్తే అండి గురుగారండి. నమస్కారం అమ్మా. ఇక నా పాత్ర నన్ను పోషించనండి. ప్రధాన మీరు చెప్పారు, నా పాత్ర మీరు పోషిస్తాను. 94లో పుట్టినటువంటి మీ అమ్మాయి జాతకరీత్యా 2014 నవంబర్ 11వ తారీఖు తర్వాత వివాహం చేసే ప్రయత్నం చేయండి. ఫర్దర్ స్టడీస్ కొద్దిగా అమ్మాయికి ఇబ్బందికరంగానే ఉంటుంది, చదువుకున్న చదువు చాలు. కాబట్టి 2014 నవంబర్ నెలలో అమ్మాయికి వివాహ ప్రయత్నం చేయండి. అవకాశం ఉన్నంత వరకు అయిన సంబంధం చేయడమే ఉత్తమం. తప్పనిసరిగా వివాహం తర్వాత చదువుకుంటానంటే చదివించే ప్రయత్నం చేయండి. సో మీది మధ్యతరగతి కుటుంబ వ్యవస్థలో మీరు ఉన్నారు, కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు బాగా కనబడుతున్నాయి. మీ ఇంటికి నైరుతి భాగం బాగా పెరిగి ఉండటం వల్ల ఒకరి తర్వాత ఒకరి కొంత అనారోగ్య వాతావరణం కనబడుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని ఫర్దర్ స్టడీస్ కి వెళ్లే కంటే వివాహ ప్రయత్నం చేయడం ఉత్తమం. మరో కలర్ వరంగల్ నుంచి రాధాకృష్ణ గారు కాల్ చేశారు. నమస్కారం అండి. నమస్కారం అండి, రాధాకృష్ణ అండి, వరంగల్. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారండి? 26 ఓకే 1980 ఉదయం 7 గంటలకు. ఓకే, వరంగల్లో జన్మించాను. ఓకే అండి. నమస్కారం రాధాకృష్ణ గారు. సార్ నమస్కారం సార్. సంవత్సరం నుంచి ఎలా ఉంది మీకు? కొద్దిగా ఇబ్బందిగా ఉంది సార్. ఏం చేస్తాం, నాకు కూడా ఇబ్బందులు ఉన్నాయి, జీతాలు రావట్లేదు మాకు కూడా. ఎల్ఐసి ఏజెంట్ గా చేస్తున్నాను సార్. నీకు అదృష్టం, 10 మందిని కలుస్తానికి అవకాశం కూడా లేదు మాకు. సార్. సో సంవత్సరం నుంచి మీకు ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతూ ఉన్నాయి. సొంత ఇల్లు అయితే వాయు విభాగం వాస్తు మార్పులు చేసుకోండి, రెంట్ ఇల్లు అది. సో తప్పనిసరిగా మీరు స్థల మార్పు చేయడం వల్ల ఉత్తమం. సాధ్యమంతవరకు చేస్తున్న రంగంపై పూర్తిగా అనాసక్తత కలుగుతున్నది. అట్లాగే వైవాహ జీవితం కూడా కొంత ఇబ్బందులుగానే ఉందని చెప్పాలి. మ్యారేజ్ కాలేదు సార్. మ్యారేజ్ గురించి నేను అందు వివాహ జీవితం అని చెప్పాను, వైవాహిక జీవితం చెప్పలేదు. వివాహ జీవితం అంటే పెళ్లి కాలేదని, వైవాహిక జీవితం అంటే పెళ్లి అయిందని. ఏం చేస్తున్నా భాష అట్లా ఉంటుంది, జ్యోతిష భాష అలాగే ఉంటుంది. అంటే వివాహ జీవితం సక్రమంగా సాగాలని అర్థం ఏంటి? వివాహం జరగాలి. అట్లాగే వైవాహిక జీవితం సానుకూలంగా సాగాలంటే సంసారంలో సమస్యలు ఉన్నాయని. సో వివాహ జీవితం సక్రమంగా సాగడానికి ఇంకా మీకు 2014 మే నెల తర్వాత మీకు అనుకూల వాతావరణం ఉంది తప్ప ఎలోపోతే అవకాశం లేదు. గతంలో ఒక వారం క్రితం ఒక కాలర్ మనం చెప్పుకున్నాం, మీ అమ్మాయికి అల్లుడు కాళహస్తి స్వర్ణముఖి నది ఒడ్డున 7వ మెట్టు దగ్గర పరిచయాలు ఏర్పడితే సంబంధం కుదురుతుందని. వాళ్ళు యాక్చువల్ గా వాళ్ళ సంబంధం అలా అన్ఫార్చునేట్ వాళ్ళు వెళ్లారు, సంబంధం కుదుర్చుకున్నారు. వారి స్నేహితులు పరిచయం అవ్వడం, సంబంధం కుదుర్చుకోవడం, వారం రోజుల్లోనే ముహూర్తం పెట్టుకోవడం, మన 2వ తారీఖు పెళ్లి అవ్వడం, ఇలా ఉంటాయి. కాబట్టి మీకు కూడా అన్ఫార్చునేట్ గా ఒకానొక సందర్భంలో రాబోయేటువంటి ఒక 25 రోజుల తర్వాత మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక పురాతన దేవాలయంలో మీకు సంబంధం సెటిల్ అవుతుంది. అది మీకు మీ నాన్నగారికి పూర్వ మిత్రుడి యొక్క పాపతో వివాహం జరుగుతుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. వివాహం లేట్ అవ్వడం ఉత్తమమే కానీ ఇబ్బందికరం మాత్రం కాదు. మీ పురాతన దేవాలయం తిరుగుతుంటే మీకు సంబంధం కుదురుతుంది. ఓకే గురుగారు, ఈ రోజు పుట్టిన వారి జాతకం ఎలా ఉందో తెలుసుకునే ముందు అదృష్టం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.
అదృష్టం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, ఈ రోజు జన్మించిన వారి జాతకం ఎలా ఉంటుందంటారు? ఈరోజు జన్మించిన వారు ఉదయం 11 గంటల లోపు కృత్తికా నక్షత్రం, ఆ తదనంతరం రోహిణి నక్షత్రం. ఈ 2 నక్షత్రాల్లో పుట్టిన వారికి దోషప్రదంగా ఉంది. అట్లాగే వారదోషం కానీ తిథిదోషం కానీ కనపడతలేదు. నవగ్రహ మండపారాధన, పుణ్యాహవచనం, ముఖావలోకనం ఇత్యాది శాంతులు మీ పురోహితుల ద్వారా జరపండి. సాధ్యమైనంత వరకు ఈ జాతకరీత్యా కృత్తికా నక్షత్రంలో పుట్టిన, రోహిణి నక్షత్రంలో పుట్టిన ఫలితాలు ఒకే విధంగా ఉంటున్నాయి. వీరు ప్రభుత్వ రంగ ఉద్యోగంలో స్థిర ప్రవృత్తులే ఉంటారు. 14 సంవత్సరాల తరువాత వీరికి 1 సంవత్సరం 6 మాసాలు కొద్దిగా అనారోగ్య వాతావరణం తప్ప మిగిలిన వారి యొక్క లైఫ్ మొత్తము ప్రశాంతంగా జరుగుతుంది. తల్లిదండ్రులపై పూర్తిగా ఆసక్తి కలిగి ఉంటారు. చక్కగా విద్యావంతులై, యోగ్యవంతులై, ఇటువంటి మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంత జీవన విధానం జరిపేటువంటి ప్రయత్నాలు వీరు ఈ రోజు పుట్టిన వారికి అవకాశాలు బాగా ఉన్నాయి. సో ఆ స్వల్ప శాంతులను చేయించుకోండి. అట్లాగే మే 11వ తేదీ పుట్టి జన్మదినోత్సవం జరుపుకుంటున్న వారందరికీ కూడా G24 గంటలు అదృష్టం కార్యక్రమం ద్వారా మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు 100 వసంతాలు పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో దినదిన ప్రవర్ధమానంగా ఎదిగి భక్తులై భాగవత సేవ చేసుకుంటూ సమాజానికి ఉపయుక్తమైనటువంటి పనులు చేసుకుంటూ ఘనమైనటువంటి కీర్తిని పొందుతారని ఆశిస్తూ మీకు శుభాశిస్సులు అందిస్తూ ఉన్నాం. అశోక్ రెడ్డి హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. నమస్కారం అశోక్ రెడ్డి గారు. నమస్కారం. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? మా పాపది 19/3/88. 3/88. 8:15 నుంచి 8:30 మధ్యలో ఉదయం. ఓకే. అదే పెళ్లికి బలంగా ఎప్పుడు ఇప్పుడు శ్రావణ మాసమా కార్తీక మాసమా? ఓకే. మీ పాప పేరు ఏంటండి? తన్మయి. ఫారిన్ ఏమైనా వెళ్తుందా? తన్మయ్. పెళ్లి ఎప్పుడు జరిగే అవకాశం ఉంది, అలాగే ఉద్యోగరీత్యా ఫారెన్ వెళ్లే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. ఓకే, గురుగారు చెప్తారు వినండి. నమస్కారం అశోక్ రెడ్డి గారు. నమస్తే. ఈ నెల 30-31 మీకన్నా మ్యారేజ్ అటెండ్ అవుతున్నారు ఎక్కడ మీరు? హలో స్వామి, ఈ నెల 30వ తారీఖు కానీ 31వ తారీఖు కానీ పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి కదా? లేదు, తర్వాత శ్రావణం గాని నవంబర్ గాని. రేపు 30-31వ తారీఖుల మధ్య మీకన్నా మ్యారేజ్ అటెండ్ అవుతున్నారు మీ బంధువులది కానీ మిత్రులది కానీ? ఈ నెలలో ఇప్పుడు ఈ రోజే ఉంది స్వామి, తర్వాత లేదు. ఈ నెలాఖరులో 2 ముహూర్తాలు ఉన్నాయి. ఆ సందర్భంలో ఏమన్నా వివాహ కార్డులు ఇన్విటేషన్ వెళతారు తప్పనిసరిగా మీరు. ఓకే. సో 30-31వ తారీఖులో మీరు అటెండ్ అయ్యేటువంటి శుభ కార్యాల్లోనే మీ అమ్మాయి వివాహ ప్రయత్నాలు అనుకూలంగా మారుతున్నాయి. అంటే దీని అర్థం ఏంటి? మే 30వ తారీఖు నుంచి మీ అమ్మాయి వివాహ యోగ్యమైనటువంటి సమయం ఆరంభమైందని చెప్పవచ్చు. అవకాశం 100% ఆగస్టు నెలలో వివాహం జరిగే అవకాశాలు, ఆగస్టు 24 కానీ 26వ తారీఖుల మధ్యకాలంలో వివాహం జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పనిసరిగా మీరు వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. ఈ సంవత్సరం 100% అమ్మాయికి వివాహం జరుగుతుంది. తగిన ఏర్పాట్లు చేసుకోండి. సాధ్యమైనంత వరకు 99.9% ఆగస్టులోనే పెళ్లి అవుతుంది. ఏదైనా చిన్న చిన్న సాంకేతిక ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా మీకు నవంబర్లో కల్లా కంప్లీట్ అవుతుంది. తప్పనిసరిగా మంచి భర్త వస్తున్నాడు. వివాహం తర్వాత అండి, వివాహంలో అయితే ఇప్పుడైతే మాత్రం లేదు. సో మొత్తం మీద ఆగస్ట్ లో పెళ్లి అవుతుంది. పెళ్లి తర్వాత ఫారెన్ వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయంటారు. ఓకే అండి, అదృష్టం కార్యక్రమంలో ఇప్పుడు ఒక మరో చిన్న విరామం తీసుకుందాం. అదృష్టం కార్యక్రమానికి పునః స్వాగతం. మరో కాలర్ మురళీకృష్ణ విజయవాడ నుంచి కాల్ చేశారు. నమస్కారం మురళీకృష్ణ గారు. నమస్తే మేడం. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/10/1979 అండి. 29/10/1979. మచిలీపట్నం దగ్గర గూడూరులో పుట్టానండి. తెల్లవారుజామున 4-5. మచిలీపట్నం గూడూరు తెల్లవారుజామున 5. ఓకే, ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని. తప్పకుండా అండి, గురుగారు చెప్తారు.
మురళీకృష్ణ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ రీత్యా సరే ఫ్యూచర్ బాగుండాలంటే ప్రజెంట్ బాగుంటే సరిపోతుంది. అదే గురువు గారు. మా ప్రజెంట్ అయితే బాగాలేదు, ఓ 2 years నుంచి బాగాలేదు. ఆ, మరి ఇంకా ఇప్పుడు కూడా మీకు ఈ సంవత్సరం కూడా మీకు మంచి ఉత్తమ ఫలితాలు అయితే రావటం లేదు. ఆ, కానీ మీకు నవంబర్ నెల వరకు కొంత ఇబ్బందికర వాతావరణంగానే ఉంటుంది. నవంబర్ నెల తర్వాత వచ్చేటువంటి కాలాలు మీకు అనుకూలంగా ఉంటూ ఒక 6 సంవత్సరాలు మీకు ప్రశాంత జీవన విధానం జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. అయితే ఈ నవంబర్ వరకు సాధ్యమైనంత వరకు ప్రయత్నాలు లోపం లేకుండా చేయండి, దైవ బలాన్ని పెంచుకోండి. సాధ్యమైనంత వరకు మీరు మానసికంగా మాత్రం కృంగిపోవద్దు. ప్రపంచంలో చదువుకున్నవాడు ఇవాళ కాకపోయినా ఇంకో రోజైనా బ్రతకడానికి అనేక రకాల మార్గాల్ని మనం ఎంచుకోవచ్చు. తప్పనిసరి మీకు మంచి ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. ఆత్మబలము గ్రహ బలము కన్నా ఆత్మబలము మిన్నానే ఒక ఆలోచన పెంచుకోండి. మీకు ఒక అవకాశం ఏంటంటే మీకు జూన్ జూలై నెలలో ఒక అవకాశం వస్తుంది. అది తక్కువైనా మీ చదువుకు తక్కువైనా తప్పనిసరి అందులో ప్రయత్నం చేయండి. లేదా ఏదైనా చిరు వ్యాపారం ఆరంభించుకుని మీకు అనుకూలంగా ఉంటుంది. నవంబర్ వరకు మీరు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రశాంతంగా లాక్కురండి. నవంబర్ 14వ తారీఖు నుంచి మీకు 6 సంవత్సరాల కాలం అనుకూలంగా ఉంది. అధైర్యపడవద్దు. మీకు మంచి దైవబలం ఉంది, కానీ గ్రహ బలం తక్కువ ఉంది కాబట్టి కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు నవంబర్ 14వ తారీఖు కొద్దిగా ఓపికగా ఉండటం ఉత్తమం. మొత్తం మీద ధైర్యంగా ఉంటే సక్సెస్ఫుల్ గా ముందుకు పోగలుగుతారు. మరో కాలర్ మోహిని కుమార్ విశాఖపట్నం నుంచి కాల్ చేశారు. నమస్కారం అండి. మా హస్బెండ్ అండి. ఓకే, నమస్తే అండి. పేరు వెంకట రమేష్ అండి. వెంకట రమేష్. ఓకే, మే 10th 1974 నైట్ 10:10 అండి. నైట్ 10:10. అవును సార్. ఎక్కడండి పుట్టింది? విశాఖపట్నం అండి. ఓకే. 74లో పుట్టినటువంటి మీ యజమాని యొక్క డేట్ ఆఫ్ బర్త్ రీత్యా మీకు అదృష్ట సమయం అక్టోబర్ 21 తర్వాత నుంచి 11 సంవత్సరాల కాలం అనుకూలంగా ఉంది. అక్టోబర్ 21 వరకు నూతన కార్యరంగ ప్రయత్నాలు కానీ మార్పులు చేర్పులు చేయడం వల్ల జరగబోయేటువంటి నష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు అక్టోబర్ 21 వరకు వెయిట్ చేయడం ఉత్తమం. ఆ తర్వాత వచ్చేటువంటి రోజులు మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. ఓకే గురుగారు, మా వ్యూవర్స్ ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పినందుకు ధన్యవాదం. ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి జీ 24 గంటలు.